Hello, hi, welcome all the competitive warriors. So welcome to my channel What's Behind. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలో అనేది తెలుసు. అండ్ వాళ్ళకి లెసన్స్ ఆన్లైన్లో ఫ్రీ లెసన్స్ అనేవి అవుతున్నాయి కంటెంట్ సంబంధించి. రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి సో పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని వేకెన్సీ అయితే ఏర్పడడం జరిగింది. వాటిని ఫిలప్ చేయడం గురించి త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, సో ఏమేమి ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, హైట్ ఎంత, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనే దానిపైన ప్రాథమిక అవగాహన కోసం 2018లో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ ప్రకారంగా మనకి ఏమేంటి ప్రొసీజర్ ఏంటి ఒకసారి చూద్దాము. సో ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ ప్రిపేర్ అవుతుంది, తప్పకుండా దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, రైట్. సో చూద్దాము. కానిస్టేబుల్ ఏంటంటే మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. అండ్ ఎస్ఐ క్యాడర్లో వచ్చేసి దీంట్లో కూడా రకరకాలుగా ఉంటాయి. స్పెషల్ ఫోర్స్ అనేసి, ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అనేసి, సెంట్రల్ ఫోర్స్, చాలా ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా జస్ట్ ఈ సెషన్లో మనము కానిస్టేబుల్ సివిల్ ఏంటి, సో ఎస్ఐ సివిల్, సో వీటి యొక్క సెలక్షన్ క్రైటీరియా ఏంటి, సో ఈ వీటి యొక్క మినిమం క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అన్నీ కూడా చూద్దాము. ఒకసారి చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా మన సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ముందుగా చూడండి, ఇక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో లాస్ట్ ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ 2018లో May 31 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్స్ వచ్చేసి 88, 89, 90, 91 ఇలా 4 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఇది వివరిస్తూ ఉన్నాను. దిస్ ఇస్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్, రైట్. ఇక్కడ చూద్దాము. ముందుగా పీసీ, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఎస్పెషల్లీ సివిల్. సో ఇంకా దీంట్లో ఏఆర్ ఉంటాయి, ఇంకా రకరకాలుగా ఉంటాయి, ఫైర్మెన్ ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి. అవి కాకుండా నేను సివిల్ కానిస్టేబుల్కి చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై వాటికి కూడా ఇలాగే ఉంటుంది, కొంచెం అడిటుగా ఉంటుంది. సో ఇవైతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీటికే ప్రిపేర్ అవుతారు కాబట్టి అభ్యర్థులు. ఇది చూద్దాం. సో ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ చూడండి, లాస్ట్ నోటిఫికేషన్లో ఫీ ఎంత ఉందని చూసినట్లయితే మనకి ఓసీబీసీ వాళ్ళకు వచ్చేసి 800గా నిర్ధారించడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 400 నిర్ధారించడం జరిగింది. సో కంప్లీట్ ఈ ఫీ మొత్తం కూడా ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. సో ఒక పోస్ట్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ అప్లై చేసినట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ కానిస్టేబుల్ సివిల్కి అప్లై చేశాడు, 400 పేమెంట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఏఆర్కి అప్లై చేశాడు అనుకోండి, అగైన్ 400 పే చేయవలసి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక 50 రూపీస్ రీఫండ్ రావడం జరుగుతుంది. అది ఓసీబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ అగైన్ మనకి ఏంటంటే రీఫండ్ రావడం జరుగుతుంది. సో అలా మనకి ఏంటంటే కన్సెషన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసినప్పుడు, రైట్. సో మరి ఏజ్ లిమిట్ ఎంత ఈ కానిస్టేబుల్ కానీ చూసినట్లయితే తప్పకుండా క్యాండిడేట్కి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండొద్దు, 22 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. సో ఏజ్ లిమిట్ షుడ్ బి బిట్వీన్ 18 and 22 ఇయర్స్, 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇది జనరల్, రైట్. సో అలా కాకుండా మరి రిలాక్సేషన్ ఏమన్నా ఉందా ఏజ్ రిలాక్సేషన్లో అని చూసినట్లయితే బీసీ వాళ్ళకి కానివ్వండి, ఎస్సీ వాళ్ళకి కానివ్వండి, ఎస్టీ వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే 22 ఇయర్స్ ఉందో దీనికి ఇంకా 5 ఇయర్స్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి మనకి ఏంటంటే 27 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఏజ్ లిమిట్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి, రైట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఓసీబీసీ వాళ్ళకు తప్పకుండా ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్మీడియట్ పాస్ కావాలి, ఖచ్చితంగా పాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరికి? ఓసీ అండ్ బీసీ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే ఇంటర్ 2 ఇయర్స్ కంపల్సరీ అపియర్ అయి ఉండాలి. సో పాసా ఫెయిలా సెకండరీ ఇష్యూ అది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అపియర్ అయి ఉండాలి. సో అండ్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సి పాస్ అయి నెక్స్ట్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అపియర్ అయినట్లయితే మనకి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకే పరిగణలోనికి తీసుకోబడుతుంది. సో ఇది వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్కి ప్రైమరీగా ఉండేటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి. నెక్స్ట్ ఎస్ఐ సివిల్ చూద్దాం. ఇక్కడ సో లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే దీని ఫీ వచ్చేసి మనకి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి చూసినట్లయితే 1000 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే 500.
సో ఎగ్జాక్ట్లీ దీంట్లో హాఫ్ ఉంటుంది, ఈఫీ అయినా సరే ఈఫీ అయినా సరే, రైట్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం ఒకసారి. ఎస్ఐకి సివిల్కి 21 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి జనరల్, రైట్. సో జనరల్ వాళ్ళు 25 ఇయర్స్ దాటారనుకోండి, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్ఐ, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి అగైన్ ఇక్కడ చూడండి, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే మనకి 30 ఇయర్స్ అంటే 25 + 5 ఇయర్స్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏం చూసినట్టయితే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వాళ్ళు 30 ఇయర్స్ వరకు ఈ యొక్క ఎస్ఐ పోస్ట్కి ఎలిజిబుల్ వాళ్ళు. నెక్స్ట్ ఆర్మీ కానివ్వండి, నేవీలో పనిచేసిన వాళ్ళకి ఇంకో 3 ఇయర్స్ అదనంగా రిలాక్సేషన్ ఉంటుంది. సో 25 + 3 28 ఇయర్స్ ఉంటుంది వాళ్ళకి రిలాక్సేషన్, రైట్. సో ఇది వచ్చేసి ఎస్ఐ సివిల్కి ఏజ్ లిమిట్. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటని చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా జనరల్ వాళ్ళు, అదేవిధంగా బీసీ వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి, 3 ఇయర్స్ డిగ్రీ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో వేరాజ్ ఎస్సీ అండ్ ఎస్టీ చూసినట్లయితే మనకి సో డిగ్రీ 3 ఇయర్స్ స్టడీ కంపల్సరీ ఉండాలి. సో పాస్ ఆఫ్ ఎలా కాదు, 3 ఇయర్స్ కంపల్సరీ అపియర్ అయి ఉండాలి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు. ఇవి వచ్చేసి మనకి ఎస్ఐ సివిల్కి మినిమం క్వాలిఫికేషన్స్, రైట్. అసలు యాక్చువల్గా ఈ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అసలు ప్రొసీజర్ ఏంటి, ఫైనల్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనం ఎక్కడ ఎండ్ అవుతాం, దీంట్లో ఈ ప్రొసీజర్ ఏంటని ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ. సో ప్రొసీజర్ మొత్తం కూడా మనకి 5 స్టేజెస్లో ఉంటుంది, 5 స్టేజెస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ ఏంటని చూసినట్లయితే మెడికల్ టెస్ట్లు ఉంటాయి. సో మెడికల్ టెస్ట్లు ఏం చూస్తారని చూసినట్లయితే అభ్యర్థి యొక్క కళ్ళు పరిశీలిస్తారు, రైట్. సో ఈ కళ్ళ యొక్క సైట్ 6/6గా ఉండాలి కంపల్సరీ, అంటే క్లియర్ విజన్ ఉండాలి. నెక్స్ట్ మెల్ల కన్నులు ఉండకూడదు, స్క్వింట్ ఐస్ ఉంటాయి, స్క్వింట్ ఐస్ ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే నాక్ నీస్ ఉండకూడదు, అంటే కొంతమంది అభ్యర్థులకు నిలబడ్డప్పుడు మోకాలు ఇలా టచ్ అవుతుంటాయి, ఇలా నాక్ నీస్ ఉండకూడదు. నెక్స్ట్ కొంతమంది పీజన్ చెస్ట్ ఉంటుంది, అంటే ఈ చెస్ట్ బోన్స్ అనేవి విపరీతంగా ముందుకు పెరుగుతుంటాయి, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. సో ఇంకా కొంతమందికి ఫ్లాట్ ఫీట్ ఉంటుంది. సో మామూలుగా పాదం చూసినట్లయితే మనకు మధ్యలో ఇలా గ్యాప్ రావాలి, సో అలా గ్యాప్ రాకుండా మొత్తం కంప్లీట్గా పాదం మొత్తం భూమి కానుతుంది, అలా ఉన్నా కానీ ఎలిజిబిలిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రైటీరియా ముందుగా చెక్ చేస్తారు. సో అసలు కానిస్టేబుల్ లేదంటే ఎస్ఐ కావాలంటే 5 స్టేజెస్లో మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట సెలక్షన్ ప్రొసీజర్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మెడికల్. సో ఈ మెడికల్లో కంపల్సరీ ఇవి ఉండాల్సిందే, ఏంటి ఐసైట్ కరెక్ట్గా ఉండాలి, చెవులు సరిగ్గా పనిచేయాలి. సో కొన్ని ఉండకూడదు ఏంటంటే మనకు తెలిసిందే, మోకాళ్ళు తగలకూడదు, పాదం మొత్తం కింద అనకూడదు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే పీజన్ చెస్ట్, అంటే చెస్ట్ బోన్స్ అనేవి విపరీతంగా ముందుకు పెడతాయి, అలా పెరగకుండా ఉండాలి. సో అది వచ్చేసి మెడికల్ టెస్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. సో దాంట్లో క్వాలిఫై అయ్యాము అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్గా చెప్పకుండా ప్రాథమిక పరీక్ష అది, రైట్. సో మరి ప్రాథమిక పరీక్ష ఒకటే పేపర్ ఉంటుంది, 3 hours ఉంటుంది. మొత్తం వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్. సో ఈ 200 క్వశ్చన్ని అభ్యర్థి 3 గంటల వ్యవధిలో చేయవలసి ఉంటుంది. సో దీంట్లో ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి అభ్యర్థిని పంపడం జరుగుతుంది. సో మెడికల్ పాస్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, పీడబ్ల్యూటీ. సో దాంట్లో 200 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 200 క్వశ్చన్లో మరి కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని మార్కులు రావాలో ఒక్కసారి చూద్దాము. ఓసీ వాళ్ళైనట్లయితే ఖచ్చితంగా 80 మార్క్స్ ఉండాలి, 80 మార్క్స్ రావాలి. 200కి 80 మార్క్స్ ఖచ్చితంగా, దట్ మీన్స్ 40% ఆఫ్ ది మార్క్స్. సో పర్సంటేజ్ తీసేయండి, ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలని చూసినట్లయితే మినిమంగా 80 మార్క్స్ వస్తేనే నెక్స్ట్ రౌండ్కి నెక్స్ట్ స్టెప్కి క్వాలిఫై కావడం జరుగుతుంది. సో మరి బీసీ వాళ్ళకి ఎన్ని రావాలని చూసినట్లయితే 70 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో కేటగిరీ బీసీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి 70 మార్క్స్, దట్ ఈస్ 35% రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, వీళ్ళకి ఖచ్చితంగా 60 మార్క్స్ రావాల్సి ఉంటుంది, దట్ ఈస్ 30% ఆఫ్ ది 200. సో 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమినరీలో. సో దాంట్లో ఓసీ వాళ్ళకి ఖచ్చితంగా 80 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకి 70 రావాలి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 మార్క్స్ వచ్చి ఉండాలి. సో అలా మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తేనే నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానివ్వండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. ఇవి రెండింటికి నెక్స్ట్ స్టెప్కి క్వాలిఫై కావడం జరుగుతుంది. సో మరి మనం క్వాలిఫై అయ్యామా లేదా ఎలా తెలుస్తుందంటే మనకి ఇంటిమేషన్ రావడం జరుగుతుంది. వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకి హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ స్టెప్కి క్వాలిఫై అయ్యామా లేదా తెలుస్తూ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటని చూసినట్లయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మెజర్మెంట్ అంటే కొలవడము, శారీరకంగా మనల్ని కొలుస్తారు.
సో అలా కొలిచిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఎఫిషియన్సీ అంటే ఫిజికల్ మెజర్మెంట్, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ. ఫిజికల్ మెజర్మెంట్ ఏంటంటే మన యొక్క శారీరక కొలతల్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్గా చెప్పుకుంటాం. ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే మనకు శారీరకంగా ఎంత శక్తి ఉందనేది మనం ఈవెంట్స్ ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది 2 దశల్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. సో ఇక్కడ చూద్దాము, హైట్ చూడండి, ఇక్కడ మనకి మేల్ వచ్చేసి మెన్ వచ్చేసి ఎంత ఉండాలని చూసినట్టయితే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. హైట్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ రిలాక్సేషన్స్ అనేవి ఏమి ఉండదు. కాకుంటే కొంచెం ఇక్కడ మనకి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ వాళ్ళకి, అదేవిధంగా ఇంకా మనకి ఆదివాసీలకు మాత్రం కొంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూడండి, హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ మెన్, మగవారైతే. సో మరి ఆడవాళ్ళు ఎంత ఉండొచ్చు? ఆడ ఫీమేల్ ఆస్పిరెంట్స్ అని చూసినట్టయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి, 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. మరి చెస్ట్ ఎంత ఉండాలి? జెంట్స్లో చూసినట్లయితే 86.3 ఉండాలి, 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ చూసినట్లయితే 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఇన్స్పిరేషన్, గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి చెస్ట్. సో ఫీమేల్లో వచ్చేసి ఓన్లీ హైట్ ఒకటే క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇది ఓకే అనేట్లయితే ఇక్కడ ప్రిలిమినరీ పాస్ కావాలి, నెక్స్ట్ హైట్ అండ్ చెస్ట్ ఓకే కావాలి. అండ్ దెన్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏం లేదు, మన యొక్క శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తారు. ఎలా మరి శక్తి సామర్థ్యాలను ఎలా పరిశీలిస్తారంటే కొన్ని రకాల ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది. సో ఏమేమి ఈవెంట్స్ పెడతారనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ అన్ని కూడా ఈవెంట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మొత్తం వచ్చేసి మనకి సివిల్, ఎస్ఐ సివిల్ అయినా ఇదే, నెక్స్ట్ కానిస్టేబుల్కైనా ఇవే ఈవెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇవి రెండేవైతే ఉన్నాయో ఎస్ఐకి కానిస్టేబుల్కి సేమ్ ఉంటాయి. అన్నిటికీ కలిపేసి మీరు ఎస్ఐకి కానిస్టేబుల్కి అప్లై చేశారనుకోండి, ఎన్ని అప్లై చేసినా కానీ కేవలం ఒకటేసారి తీసుకోవడం జరుగుతుంది. కొలతలైనా సరే, ఈవెంట్స్లో మార్క్స్ అయినా సరే ఒకటేసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్నే అన్ని ఎగ్జామ్స్లోనికి పరిగణలోకి తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ చూద్దాము, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి మనకి మెన్, సో మగవారికి అయితే మాత్రం 5 ఈవెంట్స్ ఉంటాయి, 5 ఈవెంట్స్ ఉంటాయి. సో ఆ 5 ఈవెంట్స్లో ఖచ్చితంగా 3 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. 5 ఈవెంట్స్ అయితే గుడ్, ఖచ్చితంగా క్వాలిఫై ఎన్ని కావాలి ఈవెంట్స్ అని చూసినట్లయితే ఖచ్చితంగా 3 ఈవెంట్స్ అనేవి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో అలా క్వాలిఫై అయిన ఈవెంట్స్లో ఖచ్చితంగా 800 మీటర్స్ ఉండాలి. 800 మీటర్స్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో, 800 మీటర్స్ ఉరికేది ఉంటుందో అది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఉదాహరణకి ఇక్కడ 100 మీటర్స్ ఉంది, లాంగ్ జంప్ ఉంది, హై జంప్ ఉంది, షార్ట్ పట్ ఉంది, 800 మీటర్స్ ఉన్నాయి. ఈ 5 ఈవెంట్స్లో నేను 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్ 3 కూడా పర్ఫామ్ చేశాను. అలా పర్ఫామ్ చేస్తే క్వాలిఫై అవుతానంటే కాను. ఎందుకంటే ఖచ్చితంగా ఏవైతే 3 ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తామో దాంట్లో 800 మీటర్స్ ఉండాలి. ఖచ్చితంగా 800 మీటర్స్ క్వాలిఫై కావాలి, అంతే. ఇంకా దీంతో పాటుగా ఇంకేమైనా 2 క్వాలిఫై కావాలి, గుర్తుపెట్టుకోండి. 5 ఈవెంట్స్ క్వాలిఫై అయినా పర్లేదు, లేదంటే 800 మీటర్స్ కంపల్సరీ క్వాలిఫై అయిన తర్వాత దానితో పాటుగా ఇంకా ఏవైనా 2 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో మరి చూద్దాము, ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి మనకి ఏంటంటే 100 మీటర్స్ ఎన్ని సెకండ్లో పూర్తి చేయాలని చూసినట్టయితే 15 సెకండ్స్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అది మినిమం టైం. సో ఖచ్చితంగా 15 సెకండ్ల లోపే ఆ యొక్క 100 మీటర్స్ ఉరకవలసి ఉంటుంది, 100 మీటర్స్ రన్. సో మరి దీనికి 15 సెకండ్స్ కాకుండా ఇంకా నేను ఒక 10 సెకండ్స్లో 11 సెకండ్స్లో కంప్లీట్ చేసామనుకోండి, మీరు కంప్లీట్ చేసినటువంటి ఈవెంట్ లేదంటే ఆ ఈవెంట్లో మీ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక అభ్యర్థి 15 సెకండ్లో ఉరికాడు అనుకోండి, 7.5 పాయింట్స్ ఇస్తారు. ఒక అభ్యర్థి 10 సెకండ్స్లో ఉరికాడు అనుకోండి, అతనికి ఫర్ ఎగ్జాంపుల్ 15 పాయింట్స్ ఇవ్వండి. అంటే మ్యాక్సిమం ఒక ఈవెంట్ బెస్ట్గా మీరు పర్ఫామ్ చేస్తారనుకోండి, మీకు 15 పాయింట్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి మినిమం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అలా పర్ఫామ్ చేస్తే మీకు 7.5 రావడం జరుగుతుంది. సో ఇవేమో మినిమం మార్క్స్, ఇవేమో మ్యాక్సిమం మార్క్స్ దీంట్లో ఈవెంట్స్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇంతకంటే మీరు ఎక్కువ 16 సెకండ్స్ వరకు డిస్క్వాలిఫై దీంట్లో. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ ఈవెంట్ 100 మీటర్స్. సెకండ్ ఈవెంట్ వచ్చేసి లాంగ్ జంప్. లాంగ్ జంప్ ఎన్ని మీటర్స్ దుంకాలి అని చూసినట్టయితే
3.80 మీటర్స్ 3.8 మీటర్స్ దుంకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి లాంగ్ జంప్. అండ్ దెన్ హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్. అంటే ఎంత ఎత్తు దుంకాలని చూసినట్టయితే 1.2 మీటర్ల హైట్ దుంకోవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ పట్ విసిరేయాల్సి ఉంటుంది, ఐరన్ బాల్. సో ఎంత వెయిట్ ఉంటుందని చూసినట్లయితే అది 7.26 kgs ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ 7.5 కిలోలు ఉంటుంది. సో ఎంత దూరం విసిరేయాల మినిమంగా అని చూసినట్లయితే 5.60 మీటర్స్ కంపల్సరీ విసిరివేయాల్సిందే. అలా విసిరేస్తేనే 5.6 కంటే, లేదంటే 5.6 కంటే ఎక్కువ, లేదంటే 5.6 అంత విసిరితేనే ఆ ఈవెంట్లో క్వాలిఫై. 5.5 విసిరేసిన డిస్క్వాలిఫై అయినట్టే గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ 5.6 అకౌంట్ మీరు 10 మీటర్స్ విసిరేశారనుకోండి, సో మీకు ఆ ఈవెంట్లో మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి, అంటే 15 మార్క్స్ వస్తాయి. సో కేవలం మీరు 5.6 ఎగ్జాక్ట్లీ విసిరారనుకోండి 7.5 మార్క్సే వస్తాయి, పాయింట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ప్రతి ఒక్క ఈవెంట్లో పర్ఫామ్ చేసేదాన్ని బట్టి కూడా మీకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 800 మీటర్స్. మనకు తెలిసిందే ఈ 5 ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. ఆ 3 ఈవెంట్స్లో ఖచ్చితంగా 800 మీటర్స్ ఉండాలి. ఎన్ని సెకండ్లు ఉరకాలి అని చూసినట్లయితే ఇది 170 సెకండ్స్లో మీ యొక్క 800 మీటర్ రన్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇవి వచ్చేసి మీకు కంప్లీట్గా ఫిజికల్ ఈవెంట్స్. మెన్ ఫిజికల్ ఈవెంట్స్ ఏంటంటే ఎస్ఐ కానివ్వండి, అదేవిధంగా కానిస్టేబుల్ సివిల్, ఎస్ఐ సివిల్, వీటికి ఉండవలసినటువంటి 5 ఈవెంట్స్. సో ఆల్మోస్ట్ ఆల్ వేరే కూడా ఏఆర్లో కూడా ఇవే ఉంటాయి. బట్ ఏఆర్లో 5 ఈవెంట్స్ ఉంటే 5 క్వాలిఫై కావాల్సి వస్తుంటుంది. వాళ్ళకి హైట్ కూడా ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, జస్ట్ వేరియేట్ అవుతూ ఉంటుంది. నోటిఫికేషన్ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్లో వచ్చేసి చూడండి, ఉమెన్ వచ్చేసి 3 ఈవెంట్స్ ఉంటాయి. మెన్లో వచ్చేసేమో 5 ఈవెంట్స్ ఉంటాయి, ఉమెన్లో 3 ఈవెంట్స్ ఉంటాయి. బట్ వీళ్ళు కంపల్సరీ 2 ఈవెంట్స్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే లేడీస్ ఉన్నారో, ఉమెన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఈ 3 ఈవెంట్స్లో పాల్గొనాలి. బట్ కంపల్సరీ 2 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. సో ఈ 2 ఈవెంట్స్లో కూడా 100 మీటర్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడైతే 800 మీటర్స్ కంపల్సరీ చేశాడు, ఇక్కడ 2 ఈవెంట్స్లో వచ్చేసి 100 మీటర్స్ కంపల్సరీగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో మరి ఏంటి ఈ యొక్క ఈవెంట్స్ అని చూసినట్లయితే 3 ఈవెంట్స్, 100 మీటర్స్ ఈవెంట్ ఉంటుంది, అది 20 సెకండ్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుంది, 2.50 మీటర్స్ దుంకవలసి ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ పుట్ వచ్చేసి 4 kgs ఉంటుంది దాని యొక్క వెయిట్. విసిరివేయాల్సిన దూరం ఎంత అని చూసినట్లయితే 3.75 మీటర్స్ విసిరివేయాల్సి. సేమ్ యాస్టీస్గా ఇంతకుముందు ఇక్కడ చెప్పుకున్న మాదిరిగానే. సో ఇక్కడ బెస్ట్ పర్ఫామ్ చూపించినట్లయితే యూ విల్ గెట్ మోర్ పాయింట్స్. సో ఎక్కువ పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో లీస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ ఈవెంట్లో మినిమం క్వాలిఫైయింగ్ చేశారనుకోండి, సో మీకు వచ్చేసి ఆ పాయింట్స్ లోయెస్ట్గా ఉంటుంది. సో ఈవెంట్స్లో బెస్ట్ పర్ఫామ్ చేయడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది కూడా క్వాలిఫై. నెక్స్ట్ ఈ 4 స్టేజ్ దాటుకుంటూ వచ్చారనుకోండి ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూద్దాం ఇంకా ఫైనల్ రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో, సో రిటన్ ఎగ్జామ్లో కంపల్సరీ మినిమం ఎన్ని మార్క్స్ క్వాలిఫై కావాలనేది కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. అంటే మినిమం ఆ మార్క్స్ సెక్యూర్ అయితే మనకు జాబ్ వచ్చినట్టుగా పరిగణించబడదు. సో ఆ యొక్క సెలెక్షన్ క్రైటీరియా అనేది కంపల్సరీ పూర్తిగా మెరిట్ పైన ఆధారపడి ఉంటుంది. సో మన యొక్క కేటగిరీలో సో మనకంటే అభ్యర్థులు ఎక్కువ ఉన్నారనుకోండి మనకు జాబ్ రాదు, ఎన్ని మార్క్స్ వచ్చినా జాబ్ రాదు. రైట్, సో ఉన్నటువంటి పోస్టుల కంటే మన యొక్క సీరియల్ నెంబర్ తక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా మనకి జాబ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాము ఫైనల్ రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో కానిస్టేబుల్ సివిల్కి ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే 3 hours ఉంటుంది ఎగ్జామ్. 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఈ 200 మార్క్స్లో మన యొక్క పేరుని ఎప్పుడు సెలెక్షన్ లిస్ట్లో పరిగణలోనికి తీసుకోబడుతుందని చూసినట్లయితే కంపల్సరీ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఓసీ వాళ్ళకైతే కంపల్సరీ 80 మార్క్స్ రావాల్సి ఉంటుంది, దట్ ఈస్ 40%. బీసీ వాళ్ళకైతే 70 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే 60 మార్క్స్. ఇవి మనకు ఫైనల్ రిటన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్, మినిమం కంపల్సరీ రావాల్సినటువంటి మార్క్స్. ఇవి వస్తేనే మన పేరుని సెలెక్షన్ లిస్ట్లో క్రైటీరియాలోనికి పరిగణలోనికి తీసుకోబడుతుంది. సో అలా కాకుండా దీనికంటే తక్కువ వస్తే మనము డిస్క్వాలిఫై అయిపోయినట్టు టెస్ట్ నుండి. రైట్, సో ఇంకా వచ్చిన దాంట్లో మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. సో ఆ విధంగా కంప్లీట్గా మెరిట్ని బట్టేసి పోస్ట్ అని అలాట్ చేయడం జరుగుతుంది.
సో ఇక్కడ ఎంటైర్గా కానిస్టేబుల్తో కంపేర్ చేసినప్పుడు ఎస్ఐ సివిల్ ఏదైతే ఉందో దానికి ఉండేటువంటి ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో కొంచెం టఫ్గా ఉంటుంది. సో కాబట్టి దీన్ని కంప్లీట్గా 4 పేపర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎస్ఐ సివిల్ 4 పేపర్స్ ఉంటుంది. సో ఒకటి వచ్చేసి పేపర్ 1 వచ్చేసి కంప్లీట్ ఇంగ్లీష్ ఉంటుంది. దీంట్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది. కంప్లీట్గా ఇది వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఇది కూడా లాంగ్వేజ్ సంబంధించింది, తెలుగు ఇది. దీంట్లో కూడా మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఈజ్గా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ప్రతి ఒక్క ప్రశ్న కూడా అర మార్కు కేటాయించడం జరుగుతుంది. ఇది పేపర్ 1 పేపర్ 2 కంప్లీట్గా వచ్చేసి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పేపర్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 ఉన్నది. నెక్స్ట్ విధంగా పేపర్ 4 ఉంది. సో మరి పేపర్ 3 ఏంటి అని చూసినట్లయితే ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆర్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి 200 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 200 మార్క్స్ ఉంటాయి. ఇది వచ్చేసి థర్డ్ పేపర్. మరి ఫోర్త్ పేపర్లో ఏముంటుంది చూసినట్లయితే జనరల్ స్టడీస్ ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అంటే ఏముంటుందని చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది. సో అలా మనకి ఏంటంటే జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జీకే ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్లో వస్తూ ఉంటాయి. సో మరి జనరల్ స్టడీస్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని చూసినట్లయితే 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది కాబట్టి ఇవి 200 మార్క్స్. సో ఇవన్నీ కూడా ఆల్ టుగెదర్ మనకు వచ్చేసి 600 మార్క్స్. మరి 600 మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అని చూసినట్లయితే మనము 600 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అని చూసుకోకూడదు. మరి ఏం చూసుకోవాలని చూసినట్లయితే ఈచ్ పేపర్లో మనకి మినిమం క్వాలిఫై రావాల్సిందే. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కంపల్సరీ కూడా ఈచ్ పేపర్లో వస్తేనే మన యొక్క పేరుని పరిగణలోనికి తీసుకుంటారు. సో టోటల్ 600 మార్క్ వచ్చే టోటల్ మార్క్స్ని పరిగణలోనికి తీసుకోబడవు, అభ్యర్థులు గమనించాలి. సో మరి పేపర్ 1లో ఎన్ని రావాలి అని చూసినట్లయితే పేపర్ 1లో దట్ ఈస్ ఇంగ్లీష్ పేపర్లో ఓసీ వాళ్ళైతే కంపల్సరీ 40 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకి 35 రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 మార్క్స్ వచ్చినట్లయితే ఆ పేపర్ 1లో క్వాలిఫై అయినట్టుగా పరిగణలోనికి తీసుకోబడుతుంది. సో నెక్స్ట్ పేపర్ 2లో చూసినట్లయితే సేమ్ యాస్టీస్గా పేపర్ 1లో ఏ విధంగా వచ్చాయో అదే మాదిరిగా ఓసీ వాళ్ళకి 40 మార్క్స్, బీసీ వాళ్ళకైతే 35 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 మార్క్స్. సో ఇది మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మరి పేపర్ 3లో ఎన్ని రావాలి, పేపర్ 4లో ఎన్ని రావాలని చూసినట్లయితే పేపర్ 3లో చూసినట్లయితే ఓసీ అభ్యర్థులకు 80 మార్క్స్ రావాల్సి ఉంటుంది క్వాలిఫై కావడానికి. అదేవిధంగా బీసీ వాళ్ళకైతే 70 మార్కులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 60 మార్కులు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 చూడండి జనరల్ స్టడీస్. దీంట్లో ఓసీ అభ్యర్థులకు 80 రావాల్సి ఉంటుంది, బీసీ అభ్యర్థులకు 70 రావాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 60 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క పేపర్ని కూడా పరిగణలోనికి తీసుకొని ప్రతి ఒక్క పేపర్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చాయా లేదా అనేటువంటి విషయాన్ని పరిగణలోనికి తీసుకున్న తర్వాతనే టోటల్ మార్క్స్ చూడడం జరుగుతుంది. అదేవిధంగా మెరిట్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఉండేటువంటి మెరిట్ ఆధారంగా మనకి ఈ యొక్క పోస్ట్ అనేవి అలాట్ కావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ అదేవిధంగా సివిల్ ఎస్ఐకి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రొసీజర్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రొసీజర్ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు. ఎందుకంటే సో మ్యాక్సిమం ఇలానే ఉండొచ్చు, మేబీ ఏమైనా చిన్న చిన్న చేంజెస్ కావచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో అసలు రిటర్న్ టెస్ట్ లేదు, ఈవెంట్స్ లేవు. ఎవరైతే హైట్ ఉంటారో వెయిట్ ఎత్తగలుగుతారో వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా కానిస్టేబుల్ ఎస్ఐ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఏమైంది, ఈవెంట్స్ మాత్రమే పెట్టడం జరిగింది, హైట్ పర్సనాలిటీ ఈవెంట్స్. తర్వాత ఏమైంది, హైట్ ఈవెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క రిటర్న్ టెస్ట్ పెట్టడం జరిగింది. సో తర్వాత చూడండి తర్వాత ఏమైంది, మళ్ళీ మెడికల్ టెస్ట్, ఈవెంట్స్, రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ, అదేవిధంగా ఫైనల్ టెస్ట్, ఫైనల్ రిటర్న్. ఇలా మనకు చూడండి దీని యొక్క ఎగ్జామ్ యొక్క రూపాన్ని చూస్తున్నట్లయితే క్రమక్రమంగా కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి ఆబ్జెక్టివ్ ఉన్నాయి, నెక్స్ట్ టైం ఆబ్జెక్టివ్ ఉంటాయా ఎస్ఏ ఉంటాయా చెప్పలేము, రైట్. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో అయితే మ్యాక్సిమం ఇదే ఉండడానికి అయితే అవకాశం ఉంది. బట్ ఫ్యూచర్లో మాత్రం ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు కాదు. కాబట్టి అభ్యర్థులు ఎంత వీలైతే అంత ప్రిపేర్ అయ్యేసి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు అదే నోటిఫికేషన్లో జాబ్ కొట్టడానికి ప్రయత్నించండి. ఫ్యూచర్లో నోటిఫికేషన్ ఏ రకంగా ఉంటుంది, దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు,
కాబట్టి కంపల్సరీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నించండి, ఖచ్చితంగా జాబ్ కొడతారు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఏంటంటే సెలక్షన్ ప్రొసీజర్ సింపుల్. ఈ 5 స్టేజెస్ ఉంటాయి. మెడికల్ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమినరీ ఉంటుంది. సో ఒక్కొక్క దాంట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళిపోతారు, ఫైనల్గా సెలక్షన్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు, రైట్. సో సిలబస్కు సంబంధించి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి సిలబస్ సంబంధించి చూడండి. సో సిలబస్లో మనకి జనరల్ సైన్స్కి సంబంధించిన ఏమైనా టాపిక్స్ హార్డ్గా అనిపించినట్లయితే సో ఆ టాపిక్స్ ఏవైతేనే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్స్ సంబంధించిన వీడియో చేసి మీకు అందివ్వడానికి అయితే ప్రయత్నిస్తాను తప్పకుండా. సో బట్ నాట్ కంటిన్యూస్లీ, నేను మీరేవైతే కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారో అవే టాపిక్స్ అప్పుడొక వీడియో ఎస్పెషల్లీ మన కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం సో ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి వాట్స్ బిహైండ్. సో అది ఓపెన్ చేశారంటే మీకు దాంట్లో వీడియోస్ అన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. ఓకే, టిల్ ద నెక్స్ట్ క్లాస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.